పిఎల్ సంతోష్ గారు ఇటీవల మీ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ రైజ్ చేసిన మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే పార్టీలో ఉండేటువంటి ఈ ఒక నాయకుని వైపు మేము ఉన్నామనే భావన క్రియేట్ చేయకండి అని చెప్తూ కూడా ఆయన ఇంకో కీలకమైన ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చాడు. మన పార్టీలో కొత్త పాత అనే తేడా లేదు, ఒక్కసారి పార్టీలోకి వస్తే అందరూ పార్టీ వారే. కానీ ఈ సమస్య మాత్రం పోవడం లేదంటున్నది. పొమ్మంటే పోదురా చెలియా అన్నట్లు పాత కొత్త అని. అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఏబీపీ నుంచి వచ్చిన నాయకులు ఒకవైపు, ఇతర పార్టీల నుంచి బీజేపీలో అవకాశాలను అన్వేషిస్తూ వచ్చిన నాయకులు మరోవైపు. ఇటీవల కాలంలో ట్రెండ్ చూస్తుంటే ఆ పార్టీ హైకమాండ్ కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ పరివారం చర్చలో ప్రియారిటీ ఇస్తున్నారు. మీకు అక్కడ మాధవ్ని ఎంపిక చేయడం, మీకు రామచంద్రరావుని ఎంపిక చేయడం, రాజేందర్ లాంటి కంపారిటివ్లీ రామచంద్రరావుతో పోలిస్తే రాజేందర్ ఇస్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఎవరు కాదనలేరు కదా. అలాగే అక్కడ మాధవ్ను ఎంపిక చేయడం, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీకు సీఎం రమేష్, పురంధేశ్వరి ఇలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఇచ్చారు, డీకే అరుణ, రాజేందర్ రాలేదు. అంటే ఏంటి ఇంకా మీరు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారుగా ఏంటి దేర్ ఇస్ సమ్ సార్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ సార్, నేను నాలంటి అయితే ఎవరు అట్లా ఫీల్ అవ్వట్లేదు సార్. పార్టీ కండువగా కప్పిన మరుక్షణం ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. నిన్నొచ్చిండా మొన్నొచ్చిండా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది ఎక్కడ అడగరు సార్. ఏ అప్లికేషన్లో కూడా మేము ఎవరైనా రాయం, చెప్పమట్లా. నేను పలానా పార్టీ నుంచి వచ్చినా కూడా అని చెప్పము. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, పార్టీకి సేవ చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారు ఎవరు అడిగినా కానీ. ఇప్పుడు బండి సంజయ్ హిందుత్వ నినాదాలు ఇచ్చేటప్పుడు చూపే ఫెర్వర్కు ఇతర నాయకులు అసలు నినాదాలు ఇవ్వడానికి కూడా వెనకాడతారు కదా. ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం కానీ మీరు ఇవన్నీ ఇచ్చేటప్పుడు చూడండి, మిగతా పార్టీ నుంచి వచ్చిన నాయకులు అంతా ఓన్ చేసుకోలేకపోతున్నారు. నేను తప్పని కూడా అనడం లేదు, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సార్ ఇప్పుడు చెరువు ఎండాకాలం వస్తే ఎండిపోతుంది నాగేశ్వర్ సార్. చెరువు నిండా కొన్ని నీళ్ళు ఉంటాయి, ఏదో కొన్ని పశువులు తాగేందుకు ఉంటే కొన్ని నీళ్ళు ఉంటాయి, లేకపోతే ఉండవు సార్. అట్లాంటి చెరువు నిండాలంటే వర్షాకాలం వచ్చినప్పుడు కొత్త నీరు వస్తుంది. పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి బూత్లో ఎదగాలని కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి వచ్చినరా, ఎక్కడి నుంచి వచ్చినరా, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి మేము లోబడి పనిచేస్తామని వచ్చిన వాళ్ళందరినీ పార్టీ జాయిన్ చేసుకుంటుంది. అల్టిమేట్గా సిద్ధాంతాన్ని ఓన్ చేసుకునే సమయంలో మాత్రం ఎక్కడో ఒక చోట ఇంకా ఇంటగ్రేషన్, ఆ అసిమిలేషన్ ఇమ్మీడియట్గానే పార్టీలో జాయిన్ చేసుకున్న ఇమ్మీడియట్గా కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా సార్. చాలా మంది కొత్త వాళ్ళకి కూడా పార్టీ ఎంపీ టికెట్లు ఇస్తూ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు సీఎం విషయానికి వస్తే అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ గారికి అస్సాం సీఎం కూడా ఇచ్చారు, సోనోవాల్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మందికి ఇస్తూ వచ్చింది సార్. సో ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చి అన్నిటికీ అన్వయించవద్దు, దయించి. ఎక్సెప్షన్స్ ప్రతి కేసులో ఉంటాయి. కొన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు కదా సార్. ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు కూడా అయినరు, కొన్ని చోట్ల రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినరు. సో ఆయా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చుంటాయి. కానీ వీఆర్ ఆల్ వన్. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయన డైరెక్షన్లోనే పనిచేస్తాం. మా కాన్సెప్ట్ అంత్యోదయ, ఈ దేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి సర్వ్ చేయడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. మా నాయకుడు చెప్పిన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఈ దేశంలో అందరినీ ఒక సమదృష్టికి తీసుకొచ్చేందుకే మేము పనిచేస్తాం.